కాదు మీకు పెన్షన్ వస్తుందా? మాకు వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 చేస్తా అన్నారు కదా. ఏడొస్తుందా మానవట్టను అంటే ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది. చెప్పుర్రి అడుగుతలేరా మీరు మరి? ఏడు అడగాలి, అడిగేటి గమ్మునుకున్నాం. రేవంత్ రెడ్డి 4000 చేస్తా అన్నాడు కదా మరి పెన్షన్. ఏడు చేసిండమ్మా, చేయలేదు. కేసీఆర్ చేసిన 2000 వస్తున్నాయి. ఇస్తామన్నారు, ఇప్పుడు 8 నెలలుగా వస్తుంది. ఏడుకెళ్ళి ఇచ్చిండు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా? బాగుందా? మరి పింఛని ఎక్కువ చేస్తున్నాడు, ఏడు చేసిండు. మీకేమనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది అనిపిస్తుందా, ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది? ఎవరు బాగున్నామా, ఈయన ఎక్కువ చేస్తారని పబ్లిక్ అంటారు. అందరికి మంచిగా మనకు మంచిగా ఏమంటావు? నాకు ఒక్కదాని గురించి అనుకుంటున్నా. ఏం లేదంటారా రాజకీయంలో ఇప్పుడు ప్రజలకు పని చేసే విధంగా? చేసేటోళ్ళకి బాగానే చేసుకుంటారు కదమ్మా. అన్నిటికీ ఏం లేదు, కరెంటు బస్సులు అన్ని ఫిరిగానే పెట్టిండుగా, ఇంకేంది. అంతే అంటావు. ఫ్రీ బస్ ఎక్కినవా? ఎట్లుంది ఫ్రీ బస్సు? బాగానే ఉన్నది. బాగానే ఉందా? నవ్వుతున్నావే. మరి ఏం చేయాలమ్మా, పింఛన్ ఎక్కువ వేస్తే చేతగానే వాళ్ళం ఏం చేస్తామమ్మా. ఆ పింఛన్ ఎక్కువ వేస్తే అవన్నీ దీన్ని కూడా బతుకుతామేమో అనుకున్నాం. సీట్లు దొరుకుతున్నాయా ఫ్రీ బస్ లో? దొరుకుతున్నాయి. అట్లనే ఒకరి మీద ఒకరు పడుతున్నారు. మీకు సీట్లు ఇస్తలేదా పెద్దవాళ్ళని? ఇస్తుర్రమ్మా, సన్నబియ్యం తెచ్చుకుంటున్నా మరి? తెచ్చుకుంటున్నాం. ఎట్లుంటున్నాయమ్మా? బాగానే ఉంటున్నాయమ్మా. పర్లేదంటావు? పర్వాలేదు, బాగానే ఉంటుంది. తింటున్నాం కదా అవి, మంచిగా ఉన్నాయి. మంచిగా కొంతమంది నూకలు వస్తా ఉన్నాయి అని అంటారు. ఇక నూకరు వీకరు కానీ బియ్యం అయితే బాగానే ఉన్నాయి. బాగానే ఉన్నాయి మొత్తాన్ని. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎవరికి ఓటేస్తున్నారు? కేసీఆర్ గా, రేవంత్ రెడ్డి గా? ఎవరికి వేస్తాం అప్పుడు ఆలోచన అది. అంతే అంట. ఇప్పటికైతే మీ మనసులో ఎవరు వస్తే బాగుండు అని? ఇప్పుడు ఈయన కూడా బాగానే చేస్తున్నాడు కదమ్మా. డ్యూటీలు వస్తున్నాయి, రావట్లేదా అని బాగానే ఉన్నాయి. మరి ఇంకెక్కువ అయితే లేదని బాగుతున్నాం, అంతే. పెంచుతారని చెప్పి నమ్మకం ఉందా మరి? ఇప్పుడు అనబట్టి కూడా 8 నెలలు అవుతుందమ్మా. ఓట్ల ఎలక్షన్ నుంచి అంటున్నారు. ఇప్పుడు 8 నెలలు కాలేదమ్మా. సరిపోతలేవంటారా? 2000 అని సరిపోతలేవు మరి. అమ్మా ఇప్పుడు ఆంధ్రాలో 5000 ఇస్తుర్రు అంట, మరి 4000 ఇస్తున్నారు అక్కడ కూడానా? మరి మాకు ఎక్కడెక్కున్నామా, మేము పని చేయగలుగుతాం, బతుకుతామా అమ్మ? మేము చేయలేము కదా. ఇక చేతగానాల కన్నా జర హెల్ప్ చేస్తానన్నా. బిడ్డ కొత్త పార్టీ పెట్టింది, ఎట్లా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది. చాలా పనులు చేస్తా, తెలంగాణ అస్తిత్వం కోసం పోరాడుతా, అమరవీరుల కోసం పోరాడుతా, అక్క చెల్లెమని పట్టించుకుంటా, అందరినీ కూడా పట్టించుకుంటా, తెలంగాణ పూర్తిగా సాధ్యమయ్యేది నాతోనే అంటుంది. సరే సరే, చేస్తే మంచిదే కదమ్మా. మనకి ఏం తెలుసమ్మా, ఇప్పుడున్న గుణం ఆడికి పోయేదే మనకు తెలియదు. ఎట్లుంది ప్రస్తుతం ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉంది ప్రజల కోసం? అదంతా మనకు తెలియదమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? ప్రజాపాలన చేస్తా ఉన్నాము, మేము ప్రజల్ని పట్టించుకుంటా ఉన్నాము, ప్రజల చేత ఎన్నుకోబడ్డాం అని అంటుంది, నిజమేనా? అదంతా మనకేం తెలుసమ్మా, మన రాజకీయం కాదు, ఏదో చేసుకుంటే బతి అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందంటారా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందంటారా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది. ఎందుకు? ఏం చేసిండు? ఎందుకంటే రైతులకు మంచిగా చేసేయండి. ఏం చేసిండు? ఏం చేసిన, రైతు బంధు, మాఫీ, అవి సచ్చినా బతికినా పుట్లినా అవన్నీ ఇస్తున్నాడు, అంతే. ఇప్పుడు ఎందుకు బాగాలేదు? ఏంటి తేడా ఏంటి? ఇప్పుడు ఆయన ఏమి ఇస్తలేడు కదా, ఏంటికి ఏమి ఇస్తున్నాడు? మొత్తం చాలా హామీలు ఇచ్చారు, దగ్గర 460 హామీలు ఇచ్చారు. మెయిన్ గా 6 మేనిఫెస్టోలో పెట్టారు. 6 నెరవేరాయా? 500 గ్యాస్ కానీ, లేదంటే ఫ్రీ కరెంట్ కానీ, లేదంటే 2500 పెన్షన్ ఏదైతే ఉందో 4000 చేయడం కానీ. వస్తుందా పెన్షన్? మాకు రాదు. రావట్లేదా? రాదు. ఏ నాయకుడైనా అంతే, మనకేం చేస్తాడమ్మా. మీ దారి ఏందో మీరు చూసుకోపోండి. చెప్పిన కాడికి చేసిన అయిపోయింది.